సంఘ స్టాండింగ్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి శుభములు, దీవెనలు రాత్రికాల సమయాన తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, ప్రియులు శ్యామ్ సుందర్ గారికి ప్రత్యేకంగా సంఘ పక్షముగా, మరి కమిటీ వారి పక్షముగా, కాపరిగా వారికి నిండు శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. దేవుని వారలారా, ఈ సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి మనము చదవగా విన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రభునందు దేవుని వారలారా, యేసు ప్రభుల వారు రాజ్య సువార్తను లేదా పరిచర్యను ప్రారంభించి యభాలు కొండ మీద మాట్లాడినటువంటి పిదప ఆయన దిగి వచ్చుచూ ఉండగా ఆయనను గొప్ప జనసమూహము వెంబడించారు. ఈ యభాలు కొండ అనేటువంటిది శాపవచనములు పలకబడినటువంటి కొండ. అందుకే ఆనాటి ప్రజలకు జబులూను దేశానికి, నఫ్తాలి దేశానికి, గలిలయ ప్రాంతానికి దేవుని మాటలు దొరకక వారు చీకటిలో ఉన్నారు అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు యభాలు కొండ మీద మాట్లాడి దిగివచ్చు సమయాన ఆయనను వెంబడిస్తూ ఉండగా వారందరిని చూసినటువంటి ప్రభువు ఇలాగున మాట్లాడాడు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని మీరు వేడుకొనండి అని శిష్యులకు జ్ఞాపకం చేశారు. ప్రభునందు దేవుని ప్రజలారా, దేవుని వారలారా, దేవుని మాటలను మనము జాగ్రత్తగా గమనిస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా, ఆనాటి నుండి యేసు ప్రభుల వారు పరిచర్య చేసిన తొలి దినాల నుండి ఈనాటి వరకు కూడా కోత విస్తారముగా ఉంది. కోత విస్తారముగా ఉంది. అయితే కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొదువ.
ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేడు పనివారికి కొదవేముంది అని అనుకోవచ్చు. పనివారికి కొదవేముంది అని అనుకోవచ్చు. పనివారికి నేటి దినాల్లో కొదవ లేదు. పనివారికి కొదవేమి లేదు. పనివారు నేటి దినాల్లో విస్తారముగా ఉన్నారు. పనివారు నేటి దినాల్లో విస్తారముగా ఉన్నారు. కానీ నేడు ఉన్నటువంటి పనివారు, నేడు ఉన్నటువంటి పనివారందరూ కూడా ఎలాగున్నారు అనంటే, ఏది కొయ్యాలి, ఏది కొయ్యకూడదు, ఏది పంటకు వచ్చింది, ఏది పంటకు రాలేదు అనేటువంటిది నేటి పనివారికి అవగాహన లేనటువంటి పనివారు, అవగాహన లేనటువంటి పనివారు. నేను అందుకే దేవుని మాటలు చక్కగా అర్థం చేసుకోమని నేను జ్ఞాపకం చేస్తాను. బైబిలును ఎక్కువగా చదవమని నేను జ్ఞాపకం చేస్తాను. ఏ మనుషుడైతే దేవుని మాటలు అనబడినటువంటి గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఏది ఎందుకు రాయబడిందనేది పరిశీలన చేస్తూ చదివితే అర్థమవుతుంది. నామకవాస్తి చదువుకుంటున్నాము, మేము చదివాము అని అంటే నీకు ఏది అర్థం కాదు, ఏది అర్థం కాదు. అందుకే వ్యవసాయం చేసిన వాడు వేరే ఉంటాడు, పనివాడు వేరే ఉంటాడు. వ్యవసాయం చేసినటువంటి వానికి ఆ వ్యవసాయములో ఉన్నటువంటి కష్టము తెలుస్తుంది. ఆ వ్యవసాయము చేసినటువంటి వాడికి కోత ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. వ్యవసాయం చేసిన వాడికి ఆ దిగుబడి ఎంత వస్తుందో తెలుస్తుంది. వ్యవసాయం చేసిన వాడికి అందులో ఉన్న కష్టం తెలుస్తుంది, పెట్టుబడి కూడా ఎంత అనేటువంటి తెలుస్తుంది. అందుకే పనివారు అనగానే నేటి దినాల్లో అందరూ పనివారు కాదు, అందరూ పనివారు కాదు. అందుకే బైబిల్లో కూడా నూతన నిబంధన గ్రంథములో ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏంటి అనేటువంటిది వారు చేసే పనిని బట్టి విభజించాడు. తరువాత పాత నిబంధన కాలములో, పాత నిబంధన గ్రంథములో కూడా దేవుని మందిరములో పనిచేసేటువంటి వారెవరు, వీరెవరు అనేటువంటిది దేవుని వాక్యము జ్ఞాపకం చేసింది. అందుకే చూడండి, ఇక్కడ రాశాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని మీరు కోత యజమానుని వేడుకొనిడి అని శిష్యులకు చెప్పాడు. తన కోత విస్తారమే. తన కోత ఎలాగూ వచ్చింది, ఏ విధముగా ఉంది అని అంటే, పాత నిబంధన గ్రంథములో కోతను గురించి, పనివారిని గురించి ఇలాగున జ్ఞాపకం చేశాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము
3వ అధ్యాయము 14వ వచనం చూడండి. భ్రష్టులకు పిల్లలారా 14 నుండి, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణము నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబముల నుండి ఇద్దరిగాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించెదను. చూడండి, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు అన్నాడు. జాగ్రత్త గమనించండి. ఏమన్నాడు ఇక్కడ 14లో? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అన్నాడు. భ్రష్టులకు పిల్లలారా మీరు తిరిగి రండి అన్నాడు. భ్రష్టులుగా మారిపోయిన వారు ఎవరు అనంటే, భ్రష్టులుగా మారిపోయిన వారు ఎవరు అనంటే, చూడండి 10వ వచనం చూడండి. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చెను. యూదా అలాగుననే ఇశ్రాయేలు వీళ్ళిద్దరిని అక్క చెల్లెలుగా పోల్చాడు. మరిసమ్మ వింటున్నావా? కొంచెం ఎత్తుకున్నావు కాబట్టి కనపడుతున్నావులే. చూడండి, యూదాను ఇశ్రాయేలును అక్క చెల్లెలతో పోల్చాడు. చెల్లెలు పొరపాటు చేస్తే అక్క ఏం చేయాలా? సరిదిద్దాల. నువ్వు చేసేది సరైనటువంటిది కాదు అని గద్దించాలా, సరిదిద్దాల. కానీ ఇద్దరు కూడబలుకున్నట్లుగా ఉన్నారు. ఒకరు ఒక వేషం వేస్తే ఇంకొకరు ఇంకొక వేషం వేసినట్లుగా దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. చూడండి, మళ్ళా చదవండి 10వ వచనం. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అంటే ఈమెకు సహోదరి ముందు ఇశ్రాయేలు అని అనొచ్చు. ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని. యూదా అనబడినటువంటి కుటుంబము ఒక వేషం వేసుకున్నదట. ఒక వేషము ధరించుకున్నది. నేటి దినాల్లో క్రైస్తవ సమాజము విశ్వాసము అనేటువంటి వేషం ఎట్లేసుకుంటున్నారో అలాగున యూదా కూడా వేషం వేసుకున్నది. దేవుని పిల్లలుగా చెప్పుకోబడినటువంటి వారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుని మాట చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవాను, నీ దేవునిని నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ హృదయముతోను నీ దేవునిని నీవు ఏం చేయాలా? ఉన్నారా ఇక్కడ? నేను ఇవన్నీ అడగలే, ఉన్నారా అన్నాను. చూడండి, దేవునిని ఆరాధించుమని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తే నేటి సమాజం ఎలా ఉంది? నేటి సమాజం అంతా కూడా
కేవలము పేరుకు మాత్రమే దేవునికి దగ్గర, శరీరములు మాత్రమే దేవుని సన్నిధికి దగ్గర. వారి హృదయాలు ఎక్కడో ఉంటాయి, వారి మనస్సులన్నీ కూడా ఎక్కడో ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, వీరు వీరు కేవలము శరీరముతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు ఎక్కడుందట? దూరం దూరం దూరం. చూడండి, వెహికల్ డ్రైవింగ్ చేస్తాం, కార్లు కానీ, ఆ కార్లే రండి ఎక్కువగా కార్ డ్రైవింగ్ చేస్తాం. యాక్సిడెంట్ ఎందుకైతాయి? దృష్టి పెట్టకపోతే ఎడ పెడతారు? దృష్టి మనసు పెట్టాలి. మనసు పెట్టకపోతే డ్రైవింగ్ సీట్ ఎట్లా కూర్చుంటారు? ఎక్కడో మనసు తిరుగుతుంది, తిరగదు. చెప్తా, చెవులో ఫోన్ పెట్టుకుంటే ఏమో కళ్ళు కనపడతాయి కదా, అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. చూడండి, మీరు చెప్పిన వాటిల్లో అన్ని నిజమే. ఇవన్నీ కలిసి మనుషుడు డ్రైవింగ్ చేస్తున్న ఏమవుతుందంటే నిద్ర వచ్చేస్తుంది, నిద్రమ్మం. మనసు డ్రైవింగ్ మీద ఉండదు, ఆలోచనకి వెళ్ళిపోతుంది. వెంటనే రెప్పిట్లో కొట్టేస్తాడు, ఒక సెకండ్లో కొట్టే కానీ కథం, ఇటో ఇటో తిరుగుతుంది, కొట్టిపడేస్తాడు. చూడండి, మనం అంటాం ఆయన రెగ్యులర్గా డ్రైవింగ్ చేస్తాడండి. డ్రైవింగ్ అనుభవం ఎంత ఉందనుకుంటున్నారు? అనుభవం ఉంటే ఏముంది? రెప్పపాటు చాలు. నీవు నిద్ర కళ్ళు ఇట్లా కొడితే నీ బండి ఇట్లా కొట్టడానికి ఒక రెప్పపాటు చాలు. చూడండి, మనుషుడు అందులో కూర్చున్నాడు, స్టీరింగ్ పట్టుకున్నాడు, డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చేసి 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 ఏం ఆలోచన చేశాడో ఏమనుకున్నాడో కానీ అలా చల్లగా నిద్ర వచ్చేసింది, ఒక్కటే దెబ్బ. దేవుని సన్నిధిలో కూడా చూడండి, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు, కూర్చుంటున్నాడు, వింటున్నాడు, చేస్తున్నాడు, కానీ హృదయము మాత్రము దూరమే. ఇక్కడ అందుకే ఈ మాటలు వ్రాయబడినవి 10వ వచనములో, 3వ అధ్యాయం 10లో. ఆమె తన సహోదరి అయిన యూద పైవేషమునకే గాని తన హృదయముతో నా యొద్దకు తిరగడము లేదు. తన హృదయముతో నా యొద్దకు తిరగడము లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత చూడండి, కాగానే విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణీయగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణీయగును ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను. దేవుని దగ్గరికి తిరిగితే అని అంటాడు, హృదయముతో తిరగాల. దేవుని దగ్గరకు వస్తే హృదయపూర్వకముగా దేవుని దగ్గరికి హృదయపూర్వకముగా నీవు తిరిగితే ఆయన అంటాడు, నేను మీ మీద నా కోపమును పడనీయను, నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, నేను కృపగలిగినటువంటి వాడు. కిందికి వచ్చిన తర్వాత ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు 14లో, 13 వచనం అవసరం లేదు కానీ 13 మీరు వద్దు చదవద్దు, మీరు ఇంటర్నల్గా మీరు చదవండి. దేవునితో సహవాసము చేయువారు, దేవునిని ప్రేమించువారు, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారు ఏ విధముగా ఉన్నాడు, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు?
నీ సహవాసము ఎవరితో? నీ సహవాసము ఎవరితో? అందుకే అన్నాడు, నేను భ్రష్టులకు పిల్లలారా, దేవునిని విడిచి దేవునిని మరచి మీకిష్టమైనటువంటి రీతిలో మీరు సహవాసము చేస్తున్నారు కనుక ఆయన అంటాడు, భ్రష్టులకు పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మీ యజమానుడను. నేను మీ యజమానుడను గనుక మీరు నా యొద్దకు వస్తే మిమ్ములను కాయడానికి, మిమ్ములను పాలన చేయడానికి, మిమ్ములను నడిపించడానికి నేనేం చేస్తాను? అక్కడ రాయబడింది 14లో, ఒకానొక పట్టణములో నుండి ఒకనిని గాను, తర్వాత ఒకానొక కుటుంబము నుండి ఇద్దరిని గాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పింతును. నాకిష్టమైన కాపర్లను మీ మీద నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నా యొద్దకు మీరు రండి, తిరిగి రండి. ఒకానొక పట్టణము నుండి ఒకని గాను, ఒకానొక కుటుంబము నుండి ఇద్దరిని గాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పిస్తాను. నాకిష్టమైనటువంటి కాపర్లను నేను మీ మీద నియమించి వారు జ్ఞానముతో వివేకముతో మిమ్ములను ఏల్తారు. నేను ఏర్పాటు చేసినటువంటి వారు, నేను పిలుచుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అనంటే జ్ఞానముతోను వివేకముతోను. జ్ఞానముతో వివేకముతో వారు ఉంటారు, మిమ్మల్ని ఏలేటువంటి వాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి, ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు చూడండి, తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మంది. దేవుని వాళ్ళరా, ప్రభువు ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. పనివారు కావాలా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి, దేవుని చేత పిలువబడినటువంటి పనివారు కావాలా. కాయడము అనంటే ఈజీ కాదు. ఒక గొర్రెను లేదా ఒక జీవాన్ని, 4 జీవులను, 4 మందను కాయాలి అనంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఈ రోజులలో కామన్ అయిపోయింది. ఈ రోజులలో పనివారు అనగానే కామన్ అయిపోయింది. ఎవరు పడితే వారు, నేను కాపరి, నేను కాపరి, నేను కాస్తా, నేను కాస్తా. ఆది కాండమే పక్కన్నదో తెలియదు, మీకా గ్రంథమే పక్కన్నదో తెలియదు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. నేను కాస్తా, నేను కాస్తా ఏమంటే 2 పాటలు నేర్చుకుంటారు, దేవుని సతాయించుడి ఎల్లప్పుడు అని. సతాయించడే దేవుని స్తుతించడే, ఇదే కదా. ఇప్పుడు సత్యము తెలియకపోతే, వాస్తవాలు బైబిల్ గ్రంథం నుండి తెలియకపోతే దేవుని సతాయించడం కాకపోతే దేవుని స్తుతించడం ఎక్కడిది? మిడిమిడి జ్ఞానముతో
మిడిమిడి జ్ఞానముతో నేటి దినాలలో సమూహాలను, సంఘాలను మేము కాస్తాము అనేటువంటి వారు ఎక్కువైపోయారు. అందుకే నేటి దినాల్లో కూడా కోత అలాగుననే ఉంది. నేటి దినాల్లో కూడా కోత అలాగుననే ఉంది. కోత అలాగుననే ఉంది. నేను ఎన్నో పర్యాయములు మీకు చెప్తూనే ఉన్నాను, మీకు అయినా కూడా మీకు ఎక్కట్లేదు. ఇప్పటికీ అదే మాట, ఇప్పటికీ అదే పలుకుతారు. ఎందుకంటే సమాజంలో ఉన్నవాడు మనకు అలాగుననే, మనకి ఇంజెక్షన్ చేశారు, అది మనలోకి అలాగుననే వెళ్ళిపోయింది. ప్రభు రాకడ ఎప్పుడు అనంటే ఏం చెప్తాం మనం? మనకు తెలియదంటాం మనం. ఎందుకు అనంటే రాకడను గురించినటువంటి సంగతులను ఎక్కువగా ఆయన ఎప్పుడు వచ్చునో ఎవడికి తెలియను, దొంగ వలే వచ్చును, ఈ పదాలన్నీ కూడా, ఈ రెఫరెన్స్లన్నీ కూడా మన మైండ్లోకి, మన శరీరంలోనికి, మన దేహంలోనికి అలా ఇంకిపోయినాయి. ప్రభు చెప్పిన మాటలు కూడా ప్రక్కకి వెళ్ళిపోయినాయి. చూడండి, నేను ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయము, 24వ అధ్యాయము, 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఇక్కడేమన్నాడు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చివరికి వచ్చేసరికి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత మరి ప్రకటించబడిందా పడలేదా? ప్రకటించబడలే. సరే, ప్రకటించబడలే. కింద చూడండి 15వ వచనం చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే ఏం గ్రహించాలా? చూడండి, ఎవరు చెప్పారు ఇది? యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అంచె దినముల గురించి, చివరి దినాలను గురించి ప్రభు జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగా మీరు ఏమరపాటు కలిగి ఉంటారేమో జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తూ ఆయన అన్నాడు ఒక మాట. కాబట్టి ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి. చూడండి, చదువువాడు గ్రహించాల. ఆ మందిరములోనికి, ఆ స్థలములోనికి నాశనకరమైన హేయ వస్తువు వచ్చింది అని అంటేనే తెలిసిపోవాలా ప్రభు సమీపించాడు అని. కానీ దానియేలు గ్రంథంలో చెప్పబడిన సంగతులు మన మనసులకు ఎక్కుతున్నాయా? దశలోనిలకు రాసినటువంటి రెండవ పత్రిక, దశలోనిలకు రాసినటువంటి రెండవ పత్రిక,
2 కాదు, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనము నుండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. దొంగ ఎలాగు వస్తాడో అలాగే ప్రభు. దొంగ ఎవరికైనా చెప్పొస్తాడా? ఇక్కడికి ఆగిపోయారు. దొంగ దగ్గరనే ఆగిపోయారు అందరూ. దొంగ దగ్గరనే అందరు ఆగిపోయారు. దొంగ ఎలాగున వస్తాడో ప్రభు రాకడ కూడా అలాగుననే ఉంటుంది అని అక్కడికి ఆగిపోయారు. అందుకే నేను అప్పుడప్పుడు మీ కొటేషన్లు చెప్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అంతవరకు ఆగిపోయారు. ఎందుకంటే ఆ సెంటెన్స్ అనేటువంటిది బాగుంది కాబట్టి అక్కడికి ఆగిపోయారు. మనకు కూడా ఏది అవసరమో దాన్నే తీసుకుంటాం. తర్వాత మనకు అవసరం లేదు. తర్వాత ఏముంది, దీని కంటిన్యూషన్ ఏముంది అనేటువంటిది మనకు అవసరం లేదు, మనం తీసుకోవట్లే. తర్వాతది మనం తీసుకోవట్లే, అక్కడికే ఆగిపోయాం. ఇక్కడ కూడా రాకడను గురించి కూడా అక్కడనే ఆగిపోయాం. ఆయన దొంగ ఎలాగు వచ్చునో ప్రభువు కూడా అలాగుననే వచ్చును, అక్కడికే ఆగిపోయాం. చూడండి, క్రిందికి వచ్చేసరికి మనసు పెట్టట్లా. క్రింద చూడండి ఏం రాయబడిందో. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు. మీరు ఎక్కడున్నారు? ఏ వెలుగులో ఉన్నారు? యేసయ్య వెలుగులో ఉంటే నీకు రాకడ తెలిసి ఉండాలి. అందుకే మనం ఇట్లా అయిపోయినాం. చూడండి, అందుకే మనం ఇట్లా అయిపోయినాం. ఏ వెలుగు లేదు మనలో, ఏ వెలుగు లేదు, ఏ వెలుగు లేదు, ఏ జ్ఞానము కూడా. ఎటువంటి జ్ఞానాన్ని మనలోనికి ఇమిడించుకోవడానికి ఇష్టపడం మనం అంటే మనం కాదు, సమాజం అలాగ తగలబడిపోయింది. ఎవడైనా 4 మాటలు చెప్తా కూర్చో అంటే మాకు తెలియదా? ఇంకేం చెప్తాడు? చెప్పేవాడిని చెప్పనియరు. మనకా తెలియదు, తెలుసుకునే ప్రయత్నమా అది లేదు, ఇంకేం తెలుస్తుంది? పోనీ దేవుని సన్నిధికి ఏమైనా రెగ్యులర్గా ఉంటామా? అది లేదు. ఎవరిష్టం వారిది. ఈ మధ్యకాలంలో ఒక 5-6 రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఎంత పెద్ద సేవకుడు అనంటే ఇక ఆయనను మొత్తం ఇట్లా ఆకాశంలో కూర్చోబెట్టారు. అబ్బా అని తీరా చూస్తే దాదాపుగా 5 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ఇల్లీగల్ సంగతులన్నీ కూడా బయటకు వచ్చేసాయి. 5 సంవత్సరాల నుండి. పేరు ఎక్కడికి ఉంది అని అంటే హైదరాబాద్లో మొదలు పెడితే ఎక్కడికి ఆంధ్ర బార్డర్ దాటిపోతుంది. మనం అంటాం కదా, కాశ్మీర్ నుండి మొదలు పెడితే కన్యాకుమారి అన్నట్లుగా హైదరాబాద్లో మొదలు పెడితే ఆంధ్ర తెలంగాణ మొత్తం చాటింపే. అబ్బా, ఆయన దేవుని వాళ్ళారా, కళ్ళు తెరవాలా.
దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. చూడండి, సహోదరులారా, 4వ వచనంలో, సహోదరులారా ఆ దినము దొంగవలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. యేసయ్య వెలుగులో ఉంటే సరిపోదు. అందుకే నేనంటాను, ఆ దినాల్లో ఆ కవులు ఆ పెద్దలు ఆ పాట రాశారు. 149వ కీర్తనలో పాట రాశారు. ఏం పాట అది? దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునందెలి రే, కేవలము నమ్ముకొనినా చూడండి ఏం రాశాడు ఆయన? కేవలము నమ్ముకోండి దొరుకుతుంది అన్నాడు. నమ్ముకుంటేనా అనుసరిస్తేనా? నమ్ముకుంటే ఏమైనా చేయొచ్చా? చూడండి దేవుని వాళ్ళారా, ఇది మనము గ్రహించాలా, ఇది మనము గుర్తించాలి. దేవుని పిల్లలముగా, దేవుని ఆ సన్నిధిలో ఉండేటువంటి వారిగా మనము గ్రహించుకోవాలా. నేను అదే అంటాను. నేను ఇప్పుడు నిన్న చేసినటువంటి అన్నము, నిన్న సాయంకాలం చేసిన అన్నము ఈ సాయంకాలం తినగలుగుతామా? అమ్మా ఉన్నారా? నిన్న సాయంకాలం చేసింది ఈ సాయంకాలం తింటామా? ఎందుకు? అన్నమే కదా. శరీరానికి భౌతికంగా అప్డేట్ నూతనమైనటువంటిది, అప్పటికప్పుడు చేసినటువంటి వాటిని శరీరానికి మనం ఇస్తున్నాం. ఎందుకు? ఆరోగ్యం పాడవుతుందని. మరి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవా? ఆధ్యాత్మికంగా వృద్ధిలోనికి రావా? చీకటిలో ఉండి చీకటి పనులే చేస్తూ నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరేమనరు, నాకేమి లేదు, నేను గొప్పవాడిని అనుకుంటున్నావా? అప్డేట్ ఇక దేవుని సన్నిధిలో ఎదగవా? దేవుని మాట ఉంటుంది, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. యు ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగులో ఉన్నవారు, వెలుగు సంబంధులు. వెలుగులో అనంటే దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పినటువంటి దానిని క్షుణ్ణముగా అభ్యసిస్తున్నటువంటి వారు. ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? రాసిన వాళ్ళందరికి వస్తుందా? రాదు. రాసిన వాళ్ళందరికి రాదు. అందరికి ఒకటే పాఠం. ఒక మ్యాథ్స్ టీచర్ క్లాసులోనికి వెళ్ళి మ్యాథ్స్ చెప్తున్నాడు అంటే 20 మంది ఉన్నా ఒకటే లెసన్, 50 మంది ఉన్నా అదే లెసన్, 100 మంది ఉన్నా అదే లెసన్. కానీ అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఒక్కడే ఉంటాడు. ఎందుకుంటాడు వాడు? ఒక్కడెందుకు వస్తాడు? మనసు పెట్టి వింటాడు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాడు. నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. అందుకే మనకి ఫస్ట్ ర్యాంక్. మనమేమో అక్కడ వింటాము, అక్కడనే విడిచిపెట్టేస్తాం. మనం అక్కడ వింటాము, అక్కడనే ఇది మనకు అవసరం లేదు. అందుకే ప్రభు మాటలను మనము గ్రహించలేకపోతున్నాం, ప్రభు మాటలను గుర్తించలేకపోతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, కోత విస్తారమే, పనివారు కావాలా. పనివాడు కూడా జ్ఞానవంతుడై ఉండాలా. పనివాడు కూడా వివేకవంతుడై ఉండాలా. పనివాడు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడై ఉండాలా. పనివాడు కూడా కాకమ్మ కబుర్లు చెప్పేవాడై ఉండకూడదు. టైంపాస్ చేసుకునేవాడై ఉండకూడదు. దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డలారా, కాలము సంకుచితం. కాలం సంకుచితం. నీవు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా ఇన్ని సంవత్సరాలు ఇంకా నేను 10 ఏళ్ళు ఖచ్చితంగా బ్రతికుంటానని ఆశిస్తారు ఎవరైనా? ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ సమయాన దేవుని సన్నిధి పెరిపోస్తుందో తెలియదు. ఎవరు ఎలాగున వెళ్ళిపోతారో తెలియదు. ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. వెళ్ళిపోయే ముందు భూమిని విడిచే ముందు నీ ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక పరిపక్వత, దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. మనము అద్దం ముందుకు వెళ్ళగానే పిల్లలమైతే ఇట్లా చూస్తాం, ఇటు చూస్తాం అని చూస్తాం, పెద్దలం కూడా చూస్తాం. కానీ పెద్దగా వయసు పెరిగే కొలది శరీరములో, ముఖములో మార్పులు కనపడుతూ ఉంటాయి. మార్పులు కనపడుతున్నాయంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, మార్పులు కనపడుతున్నాయనంటే అర్థం ఏంటి? చాలామంది అనుకుంటారు ఇంకా మంచిగా తయారవుతున్నాయి, ఇంకా మంచి కాదు, నీ సంవత్సరం గడిచిపోతుందని. ఒక బర్త్డే చేశాము అని అంటే మరలా బర్త్డే రాదు. ఒక సంవత్సరము జరిగిపోయింది. దేవుడు ఇచ్చేటువంటి ఆయుష్లో ఉండి 1 సంవత్సరం అయిపోయింది. అదే చివరి బర్త్డే అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? కేక్ కోసి కేక్ నోట్లో పెట్టగానే అయిపోయింది అనుకో, నెక్స్ట్ బర్త్డే ఎక్కడిది? అందుకే దేవుని మాట, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నాకు ఇష్టమైనటువంటి పనివారిని నేను మీ కొరకు పంపుతాను. నాకు ఇష్టమైనటువంటి పనివారిని ఒకానొక పట్టణం నుండి ఒకనిగాను, ఒకానొక పట్టణం నుండి ఒక కుటుంబం నుండి 2 గాను నేను పంపుతాను. అందుకే నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారు 70 మందిలోండి తనకిష్టమైనటువంటి వారిని 12 మందిని పిలుచుకొని వారిని పంపిస్తున్నాడు. ఇద్దరినిగా వెళ్ళండి, గో అండ్ ప్రీచ్, మీరు వెళ్ళి ప్రకటన చేయండి అన్నాడు. ఈ 12 మందికి మాత్రమే అపోస్తులు అని పేరు పెట్టారు యేసు ప్రభుల వారు, అపోస్తులు అని. కానీ 12 మంది అపోస్తులు పోయి ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు తెలుసు? అపోస్తులు. ఇప్పుడు అపోస్తులు అయిపోయారు, రైట్ రెవరెండ్ అయిపోయారు, లెఫ్ట్ రెఫరెండ్ అయిపోయారు, మీరు అన్నట్టుగా ప్రవక్త అయిపోయారు, మీరు అనుకున్నట్లుగా బిషప్లు అయిపోయారు. తల మీదకి వచ్చేసరికి కిరీటాలు వచ్చేసాయి, మెల్లోకి వచ్చేసరికి బంగారు సిలువలు వచ్చాయి, వెండి సిలువలు వచ్చాయి. నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఇన్ని కలిగినటువంటి మనము, ఎన్ని బిరుదులు కలిగినటువంటి మనము, ఎన్ని ధరించుకున్నటువంటి మనము, ఎన్ని కలిగి ఉన్నటువంటి మనము, మన ముందు కూర్చున్నటువంటి ఈ జన సమూహానికి, ఈ దేవుని పిల్లలకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాం? వారికి ఏ విధమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాం? వారిని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం? భ్రమపరుస్తున్నామా? ఇదిగో నీవు దేవునికి ఇంత ఇస్తే దేవుడు నీకు ఇంత ఇస్తాడు. మనకు ఒకటి ఉంది కదా, 100 రూపాయలు ఇస్తే దేవుడు ఎంత ఇస్తాడట? 1000. ఏమో మరి మీరే అడగాలి వాళ్ళని. నీ పక్కన ఉన్నాడు కదా 1000 అన్న, ఆయన అడుగు. చూడండి, ఇలాగునైపోయింది. అరే, దేవుని వాక్యము నేర్చుకోమని చెప్పు, దేవుని సన్నిధిలో నిలవబడమని చెప్పు, దేవుని మాటల ప్రకారము నీవు నిలవబడమని చెప్పు, దేవుని వాక్యానుసారముగా అనుసరించమని చెప్పు. ప్రజలను మభ్యపెట్టద్దు, దేవుని పిల్లలని మభ్యపెట్టద్దు. నీవు తప్పు చేసిన దేవుడు నిన్ను అని అనకు. తప్పు చేస్తే దేవుడు మనోడే కదా, తప్పు చేస్తాడు. పొద్దున మంచిగా తయారై దేవుని దగ్గర పోయి సాయంకాలం వచ్చి కాలు పట్టుకుంటే అనకు. నువ్వు కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, నువ్వు చేసిన దానికి దేవుడికి నువ్వు లెక్క చెప్పాలని చెప్పు. నీకు శిక్ష ఉంది అని చెప్పు. నువ్వు చేసినటువంటి దానికి
ఆ ఫలితం నీకుంది అని చెప్పు. ప్రతి మనుష్యుడు కూడా భయానికి లోనవుతాడు, భయానికి లోనవుతాడు. అదిగో శ్యామ్ సుందర్ గారు కూర్చున్న కాడ పాము ఉంది, పోతారు ఎవరన్నా? ఎందుకు? చూడు, పాముంది అనగానే పోడు, ఆయన ఉంటాడా నువ్వు ఉంటావా తర్వాత విషయం. మీ కాళ్ళు వస్తే రావో నాకు తెలియదు పరిగెత్తడానికి. చూడు వస్తాయి. చూడండి, అంటే ఏంటంటే చూడండి, ఒక భయం, తప్పుకు శిక్ష ఉంది అనేటువంటి ఒక భయం మనిషిలో ఉంటే తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో నిలబడతాడు. కానీ నేడు ఉన్న వారందరూ కూడా అందరినీ ఎంకరేజ్ చేసేవారు. ఏం కాదులే దేవుడు క్షమిస్తాడు. అబద్ధం అనేది చిన్నదే కదా, కానీ అబద్ధానికి ఎంత పెద్ద శిక్ష ఉంది, అబద్ధానికి ఎంత పెద్ద శిక్ష ఉంది. అందుకే ఈ రాత్రి వేళ మనల్ని నడిపించడానికి, మనల్ని కాయడానికి దేవుడు తను ఎన్నిక చేసుకున్నటువంటి తన బిడ్డను మనకిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి ఆయనను పంపాడు, ఆయన మాట వినమని జ్ఞాపకం చేశాడు, ఆయన మాట వినమని జ్ఞాపకం చేశాడు. ఆయన మాట వింటే మనమందరము కూడా మంచి మార్గంలో ఉంటాం. ఆయన మాట వినకపోతే ఆయన ఇచ్చేటువంటి శిక్షకు మనము పాత్రలవుతాం. అందుకే మనందరికీ కాపరి, మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభుల వారు. అందుకే ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. అంతకు మించిన కాపరి ఎవరున్నారు? ఆ కాపరి మాట వినాలా, ఆయన మాటల ప్రకారము మనమందరం నడుచుకోవాలా. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడు,